డ్యూటీలో ఉన్న ఒక వైద్యురాలి పైన జరిగిందండి. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక మహిళకి బయటే రక్షణ లేదు అని ఇంతవరకు మనం చూస్తూ ఉంటే, ఒక హాస్పిటల్లో, ఒక వైద్య కళాశాలలో డ్యూటీలో ఉన్న ఒక వైద్యురాలిపై ఇటువంటి ఘటన జరగడం మేము జీర్ణించుకోలేకపోతున్నాము. దానిని అది సరే ఘటన జరిగింది, దాని మీద సరైన విచారణ జరపకుండా అది సూసైడ్ గా నిర్ధారణ చేయడం జరిగింది. దానికి మేము ఇంకా బాధపడి అక్కడ కలకత్తా నుంచి మొత్తం భారతదేశం మొత్తం కూడా అందరూ వైద్యులు ఈ రోజు ఓపీడీ సేవలను నిలిపివేసి ఎసెన్షియల్ సర్వీసెస్ అన్ని ఆపివేసి మేము నిరసన తెలపాలనుకుంటున్నాం. ఎందుకంటే జనరల్ పబ్లిక్ ఇది ఒక డాక్టర్ యొక్క హత్యగానే చూస్తున్నారు తప్ప ఒకరి కూతురిగా, ఒకరి భార్యగా, ఒక అమ్మాయికి జరిగిన అన్యాయంగా ఎవరు చూడడం లేదు. అందరూ ఒక వైద్యురాలికి జరిగిన ఒక అత్యాచారంగానే దీన్ని చూస్తున్నారు. అది మాకు చాలా బాధ కలిగించింది. అందువల్లనే మేమంతా ఈరోజు దేశవ్యాప్తంగా అందరు డాక్టర్స్, మహిళా డాక్టర్స్ అనే కాదు అందరు డాక్టర్స్ కూడా నిరసన అనేది మేము తెలుపుతూ ఉన్నాం. వి వాంట్ జస్టిస్. నమస్కారం అండి. మనకి కోల్కతాలో జరిగిన విషాదమైన ఘటన గురించి అందరికీ మనకి తెలిసినదే. అట్లాంటిది మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా జరిగేదానికి ఆస్కారం అనేది ఉంటుంది. మహిళల్ని మనం ఎలా చూసుకోవాలో, మన ఇంట్లో ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక అమ్మ ఉంటుంది. అందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ఈ సమాజం మీద ఉంది. కానీ మారుతున్న ఈ సమాజ విలువలు, చేస్తున్న పనులు, వీటన్ని కూడా కొంచెం బాధాకరమైన విషయాలు. దీన్ని మనం ఎవరో ఏదో చేస్తారనేది కాకుండా మన ఇంట్లో నుంచి మార్పు అనేది మొదలయ్యి, మన పిల్లల పెంపకం గురించి మార్పు అనేది మొదలయ్యి, వాళ్ళు ఎలా సభ్య సమాజాన్ని ఎలా తీసుకుంటున్నారు, మన సమాజంలో మిగిలిన వాళ్ళు ఎలా బాధ్యతగా వహిస్తున్నారు అనేది మనం ఈ జరిగిన సంఘటన తీసుకొని కనీసం ముందు తరాలకి మనకు విలువలు నేర్పించే విధంగా, దిగజారుతున్న విలువల్ని మళ్ళీ పైకి తీసుకొని రావాల్సిన విధంగా అందరినీ నేను కోరుకుంటున్నాను.